పూర్ణోదయ క్రియేషన్స్లో మీరు చాలా సినిమాలు చేశారు. ఏడిది నాగేశ్వరరావు గారితో, ఆ సంస్థతోటి మీకున్న అనుబంధం ఒక్కసారి, ఎందుకంటే మీ ద్వారా కొన్ని అద్భుతాలని తెలుగు ప్రజలకు అందించిన చరిత్ర ఆ బ్యానర్కి యాక్చువల్గా. సో వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత కళాభిమానులందరికీ, తెలుగు సినిమా అభిమానులందరికీ ఉందనేది నా అభిప్రాయం. మీ మాటల్లో మీ అనుబంధం గురించి ఒకసారి. ఏముంది అనుబంధం అంటే, ప్రధానికి ఇంటర్ఫియర్ అయిపోయి దాంట్లోనూ వేలు పెట్టి అది చేసి అలాంటి వాళ్ళు కాదు. నెంబర్ 1. ఒక గౌరవంగా మనకి ఏదో ఇవాళ మేము ఇల్లు కట్టుకుంటున్నామండి, ఇంటి పేరు శంకరాభరణం అని పెట్టుకున్నామండి అని చెప్పుకునే మనుషులు. సో ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. ఒక డైరెక్టరు, ఆ రిలేషన్షిప్ అంతవరకు ఎన్ని చూస్తున్నాం. ఇవాళ ఏదో గొడవ జరిగింది ఒక సినిమా, ఇవన్నీ లేవు. పూర్ణోదయ వాళ్ళ అదృష్టము, మరి నా అదృష్టము, అన్నీ హిట్సే వాళ్ళవి. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయం కృషి, ఆపద్బాంధవుడు, అసలు ఒక సార్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్. జీవన్ జ్యోతి ఇట్లాంటి సినిమాలు నేను చేస్తున్నప్పుడు 2 సినిమాలు సరిగ్గా పోలా నావి ఆయనతో. నేను వెళ్ళి చెప్పా, ఎందుకనో కారణం తెలియట్లేదండి, మనకి సరిగ్గా పోవట్లేదు, పోనీ ఇంకోళ్ళతో ఈ మాట చేయించేస్తారా అని అడిగా. ఒకే మాట అన్నారు ఆయన, పోకపోవటం అనేది నా జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది, నాకు కూడా అదృష్టం ఉండాలి కదా. నేను ఇవాళ కొత్తగా ఎవరితోనూ మళ్ళీ నేను వైబ్ అవ్వలేను. డోంట్ థింక్ దట్ బికాస్ ఆఫ్ యూ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎంత లార్జ్ హార్టెడ్నెస్ అండ్ వెరీ నైస్ మ్యాన్ అండి. పాటలు అణిముత్యాలాంటి పాటలు వేసి, చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడ మా జాబిలి, పట్టు పరుపులేలా పండు వెన్నెలేలా, అమ్మ ఒడి చాలదా బచ్చోవే తల్లి. మంచి ఎక్స్ప్రెషన్స్, సాహిత్యము, దానికి తగ్గ పర్ఫార్మెన్స్. గోధూళి వేళాయరా అనే సాంగ్. గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే, గువ్వల రెక్కల పైన రివ్వున రావే. అమ్మాయి పాట మొదలుపెట్టేటప్పటికీ వీడి ఆనందం, వీడు సింప్లీ అమ్మయ్య నా ఇది పని. అదే గమ్మత్తుగా మాకు. అందుకనే మ్యూజిక్ సిట్టింగ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే అలా ఒకళ్ళొకళ్ళు అట్లా సరదాగా చెప్పుకోండి. శాస్త్రి గారు చెప్పినట్టు పాట రచనలో 50% ఆయన కాంట్రిబ్యూషనే ఉంటుందని చెప్పి అది సరదా కాబట్టి సరిపోతుంది అక్కడికి. ఎంత బాగా వచ్చిందో అసలు రచన కూడా, చక్కటి సాహిత్యం భలేగా వచ్చింది. అందుకనే వీళ్ళతో పనిచేస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో నాకు. వాళ్ళు కూడా మా న్యూసెన్స్ని భరిస్తారు, అది వచ్చిన కూడా. అది అక్కడ ఉంది గ్రేట్నెస్. కాదు అది ఇంటర్ఫియర్ అయిపోతాం కదా. ఇప్పుడు వాళ్ళు ఉభయ భాషా ప్రవీణ, సంస్కృతం అవ్వచ్చు ఇవ్వచ్చు. ఇప్పుడు నిజానికి ఒక నారాయణ రెడ్డి గారి దగ్గర, ఒక మాడుగుల నాగపల్లి శర్మ, వేటూరు సుందరరామూర్తి గారి దగ్గర మాట్లాడే మనకి అంత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేదు. యాజ్ ఎ డైరెక్టర్ కాబట్టి నాకు ఆ ధీమా ఉండొచ్చు, స్థానబలం ఉంది కాబట్టి నేను మాట్లాడటం కాదు. ఐ నో మెంటల్లీ, ఐ నో దట్ ఐఎమ్ నాట్ ఆఫ్ దట్ లెవెల్. బట్ వాళ్ళు కూడా మనకి ఆ అడ్వాంటేజ్ ఇచ్చి ఏదో ఒక పనికొచ్చే మాటే అంటారు ఈయన అనేది గౌరవం తెచ్చుకుంటాం అనేది నా పూర్వజన్మ సుఖం. అదే కాదు సార్, ఒక మార్గంలోకి ఈ మార్గంలో ఆలోచించండి అని తొయ్యడమే కదా. తోస్తే ఆ కళాకారుడి నుంచి వచ్చే అవుట్పుట్ వేరేగా ఉంటుంది. నాకు ఉద్దేశం ఏంటంటే, ఒక దర్శకుడు అనేవాడికి డెఫినేషన్ ఏమిటంటే, అతను అన్ని డిపార్ట్మెంట్స్, ఈ సినిమాకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అంతో ఇంతో అభినవేశం ఉండి తీరాలి. పెద్దగా పర్ఫెక్ట్ అక్కల్లా, అంతే తప్ప హాఫ్ నాలెడ్జ్తో మళ్ళీ ఇబ్బంది పెట్టి అవతల వాళ్ళని తెలిసి తెలియకుండా అలా కూడా కాదు. ఈ మస్ట్ బి కాస్త యాక్టింగ్ తెలిసి ఉండాలా, కాస్త ఎడిటింగ్ తెలిసి ఉండాలి, కాస్త సాహిత్యం తెలిసి ఉండాలి. ఏదో వాగటానికి ఏదో ఇట్లా ఊరిని వాగినా ఇట్లా అంటే బాగుంటుందేమో ఈ స్థాయి అన్నా తెలిసి ఉండాలి. అది తెలియటం వల్ల తప్పు లేదు, కానీ అది ఇంటర్ఫియర్ అయిపోయి అది దాన్ని కెలికటం ఉండకూడదు. యూ షుడ్ నాట్ గో ఆన్ స్పాయిలింగ్ ది బ్రాత్. అంటే అదే సార్, మీకు కళా తపస్వి అని పేరు ఇంతమంది ఇన్నాళ్ళు కీర్తిస్తున్నారంటే ఊరికినే కీర్తించినది నా అభిప్రాయం. సంగీతం, సాహిత్యం, నాట్యం, అవధానాలు, తెలుగు పద్యం, వీటన్నిటినీ, అలాగే త్యాగరాజ కీర్తనల దగ్గర నుంచి మీరు వాడుకున్న విధానం కానీ, ఇన్ని రకాలైన భారతీయ కళారూపాలని సినిమా మాధ్యమంలో మీరు అంత ఎఫిషియెంట్గా వాడుకున్న విధానం అసలు అద్భుతం సార్.
అంటే ఒక పవర్ఫుల్ మీడియంని మన 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 సంపదని కాపాడుకోవడానికి ఎట్లా వాడుకోవచ్చు అనేది మీరు మిగతా వాళ్ళకి మార్గనిర్దేశం చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సార్. సేమ్ ఆపద్బాంధవుల్లో ఇతనికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. షాక్ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు స్టట్టర్ అవుతుంది వాయిస్, ఇట్ విల్ నాట్ బి క్లియర్. సో అది స్టామరింగ్ స్టట్టరింగ్ రెండు లాంటివి. సెకండ్ హాఫ్ థాట్ ప్రాసెస్ ఏమో ఉంటుంది ముందరగా, వర్డ్ ఫారం కాదు మెంటల్గా. నేను చెప్పాను, నేను చిరంజీవి నువ్వు ఎంత చేస్తే అంత ఉంది దీంట్లో, స్కై ఈజ్ ద లిమిట్, యూ కెన్ డూ ఎనీథింగ్, అంత పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది అక్కడ. అది మేము అక్కడ ఉంటే నా రూమ్కి వచ్చి రిహార్సల్ తీసుకున్నాడు అతను ప్రీవియస్లీ. ఎందుకు చిరంజీవికి అంత స్టేచర్లో ఉన్నవాడు ఒక మెగాస్టార్, హీ నీడ్ నాట్ టేక్ ఎ రిహార్సల్. ఆ డివోషన్, దాని మీద పాత్ర మీద డివోషను. నిజమైన కళాకారుడికి ఒక అద్భుతమైన టాలెంట్ ప్రదర్శించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? మీరు రూమ్కి వచ్చి రిహార్సల్ చేయడం అనేది, రూమ్కి వచ్చి రిహార్సల్ చేశాడు, అది నాకు చాలా సరదా సీను. మీరైనా చెప్పండి అమ్మాయి గారు అంటాం, కానీ అసలు వాడికేమో లోపల నుంచి తోసుకొస్తుంది, మాట రాదు. ఎంత కష్టం, సింపుల్గా మన చోక్ అయిపోతుంది వాయిస్. వీ కెన్ జస్ట్ ఇమాజిన్ ది స్టేట్ ఆఫ్ దట్ పర్సన్ ఎట్ దట్ పర్టికులర్ జంక్చర్. బ్యూటిఫుల్. మాధవ, ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, ఒంటరి వాళ్ళు, వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ? రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయేవట. నేను అమ్మాయి గారి మీద అఘాయిత్యం, అదంతా అబద్ధం సార్. ఆవిడంటే నాకు ప్రాణం. అయితే పెట్టుకో. మాధవ, రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి ఇంకెందుకు, అందుకే. చెప్పు మాధవ, ఎందుకు వెళ్ళావు? ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను. ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, సమంగా చేయాలంటే ఏ లెవెల్ చేయాలి? నా మీద నా జడ్జిమెంట్ సరిపోవట్లేదు. రేపు అది ఎట్ట చేయాలి? అది డబ్బింగ్ కూడా వచ్చాను నేను దానికి. అవును, ఇక్కడ థియేటర్లో డబ్బింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఉన్నా నేను. అదేంటంటే చాలా కష్టం, అది చెప్పాలని ఉంటుంది, బోల్డ్ చెప్పాలని ఉంటుంది. అండి అదే వాడు నిజంగానే ఆలోచిస్తేనే మనకి ఒక, వాడు తొంగముండవాడికండి వాడు అబద్ధం చెప్తున్నాడు. ప్రసాద్ క్యారెక్టర్ అది, వాడు చేశాడు, ఆ అమ్మాయిని బలాత్కారం చేయబోయాడు, నేను అడ్డం పడ్డాను అనేదో చెప్పాలి. అది మనకి ఆ డైలాగ్ కూడా రాయక్కల్లా ఇప్పటికీ మాట్లాడచ్చు. దాన్ని అమ్మాయి గారిని అడుగుతాడు, ఆ అమ్మాయి మాట్లాడదు, రాదు, నాలుగు తిరగదు, పెడచకట్టుపోతుంది. తన నిస్సహాయత ఇదైపోయి మధ్య నుంచి వెళ్ళిపోయి నిస్సహాయతని బాగా ఎగ్జిబిట్ చేసి చూపించినటువంటి పరాకాష్ట. ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో చొరబడి అఘాయిత్యం చేయబోతుంటే సార్, సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్. వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమావ చెప్పించకుండా ఏ తప్పు చేయి నన్ను తప్పు బట్టి మీరు పెద్ద తప్పు చేశారు. మీరే కాదు, ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు. యాడ్వర్స్ రియాక్షన్స్ ఎలాగ వస్తాయి అనే దానికి అదొకటి. అది డైరెక్టర్ గారు కానీ నేను కానీ ఆ సీన్ని చాలా ఇష్టపడి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం, అంతగా నేను ఇన్వాల్వ్ అయ్యి చేయటం అన్నీ చేసాం.